హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్లో భాగంగా త్వరలో జరగబోయేటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ యొక్క ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా గతంలో జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ యొక్క పేపర్స్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో ఏమేమి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ పేపర్లో మనం జూనియర్ అసిస్టెంట్ పేపర్ ఒకటి చూసాం. సో కొన్ని క్వశ్చన్స్ కొద్దిగా డిఫికల్టీ ఉన్నాయి మీ లెవెల్కి, కొన్ని ఏమో ఈజీగా ఉన్నాయి. సో అవి రావడానికి అవకాశం ఉందని చెప్పిన. అయితే ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక రికార్డ్ అసిస్టెంట్ పేపర్ అనేది తీసుకున్నా. సో దీని గురించి సమగ్రంగా చూద్దాం. సో ఇది యాక్చువల్గా ఇంటర్ లెవెల్ కాబట్టి 10+2 లెవెల్ కాబట్టి సో దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అయినా డైరెక్ట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తానో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ చూస్తే క్రింది వాటిలో ఏది జాతీయం చేయబడిన బ్యాంక్ కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ నేషనలైజ్డ్ బ్యాంక్. ఓకే, సో బ్యాంక్స్లో నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఓకే, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అని చెప్పేసి ఓకే ఉంటాయి, పబ్లిక్ సెక్టర్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. ఓకే, కాబట్టి సో నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు యాక్చువల్గా ఏమున్నాయి? సో ప్రజెంట్ డేకి మనం చూస్తే సో మనకున్నటువంటి ఎస్బీఐ కావచ్చు, ఓకే, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కెనరా బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, సో ఇవన్నీ కూడా మనకు నేషనలైజ్డ్ బ్యాంక్స్లోకి వస్తాయి. ఓకే, సో అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, సో ఇది కూడా నేషనలైజ్డ్ బ్యాంకే. సో అలా కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంక్స్ మనం కొన్ని చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఒక ప్రైవేట్ సెక్టర్ సంబంధించింది, ఐసిఐసి బ్యాంక్ కూడా, దాంతోపాటు యాక్సిస్ బ్యాంకు, అదేవిధంగా కెనరా బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ సంబంధించినవి అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓకే, ఇది నేషనలైజ్డ్ బ్యాంకే. అదేవిధంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అనేటువంటిది కూడా నేషనలైజ్డ్, అంటే ఇది మెర్జ్ అయింది కాబట్టి సో దాన్ని మనము నేషనలైజ్డ్ బ్యాంక్ కింద తీసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇంతకుముందు ఉండే, అది నేషనలైజ్డ్ బ్యాంకే, అది కూడా మనకు ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జ్ అయింది కాబట్టి ఇది కూడా నేషనలైజ్డ్ బ్యాంకే. ప్రజెంటే లేదు బట్ నేషనలైజ్డ్ బ్యాంక్ అది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేటువంటిది ఓకే నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనమాట. కాబట్టి మీకు మళ్ళీ ఎగ్జామ్లో హెచ్డిఎఫ్సి ఇచ్చిన, ఐసిఐసిఐ ఇచ్చిన, యాక్సిస్ ఇచ్చిన, కోటక్ మహీంద్రా ఇచ్చిన, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది విధులలో ఏవి భారత అటార్నీ జనరల్, ఓకే, సో అటార్నీ జనరల్ ద్వారా నిర్వర్తించబడతాయని చెప్పేసి. ఓకే, సో వాట్ ఆర్ ద డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ అనేవాళ్ళు మనకు ఉంటారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడానికి, న్యాయ సహాయం చేయడానికి. అంటే ప్రభుత్వం ఏదైనా న్యాయ సంబంధమైనటువంటి, కోర్టు సంబంధమైనటువంటి ఓకే ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి సాయం చేయడానికి ఈ పర్టికులర్ రాజ్యాంగబద్ధ పదవి అనేటువంటిది ఉంది. ఆర్టికల్ 148 అనేది అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి అటార్నీ జనరల్ ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసుల్లో హాజరవుతాడు. ఏదైనా న్యాయపరమైన విషయంలో భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఓకే, భారత ప్రభుత్వం తరపున ఏదైనా హైకోర్టులో హాజరవుతారు అనమాట. సో ఇవన్నీ చేస్తారు, న్యాయపరమైనటువంటి సలహాలు, సూచనలు, సహాయాలు ఏది కావాలన్నా కానీ అటార్నీ జనరలే. ఓకే, అది ఆర్టికల్ 148 ద్వారా భారత ప్రభుత్వానికి. ఒక రాష్ట్రానికైతే అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఓకే, ఏజీ అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో చూసుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద పరిశోధన అణు రియాక్టర్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్, ఓకే, సో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏమో అప్సరా అని చెప్పేసి చెప్పాను. అప్సరా అనేటువంటిది ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడ ధృవ అనేటువంటిది అతిపెద్దది, లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏంటంటే ధృవ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది బార్క్ ముంబైలో ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో ఉన్నది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సిరీస్ అనేటువంటిది ఇది కూడా ఓల్డెన్ రియాక్టరే, అది క్లోజ్ అయిపోయింది. ఓకే, దీన్ని జెర్లినా అనేటువంటిది కూడా ఓల్డే. ఓకే, దీన్ని ఆపేశారు మధ్యలోనే దాన్ని. ఓకే, సో డికంపోజ్ చేశారు. ఓకే, నెక్స్ట్, భారతదేశ మొదటి హోమ్ మినిస్టర్ ఎవరని అడుగుతున్నారు. సో భారతదేశం మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయినా కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ చెప్పిన ఇంతకుముందు ఎగ్జామ్ కంటే ముందు. ఇది ఏజీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, ఆర్టికల్ 148 అది వచ్చింది, ఇది వచ్చింది. ఓకే, సో అట్లా చూసుకోవాలి. 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి, నోబెల్ ప్రైజెస్ గురించి చెప్పిన. ఓకే, ఆ వీడియో ఉంది, మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట.
నేను చెప్పినానంటే అవి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నది కంటెంట్ అని యూట్యూబ్లో అని. ఓకే. కాబట్టి జాన్ క్లార్క్, మైకెల్ డెవరోటు, అదేవిధంగా మార్టినిస్ అనే వాళ్ళు ఫిజిక్స్లో 2025లో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి చెప్పాం. ఓకే. మళ్ళీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సింగరేణి కాలరీస్ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. సో కొత్తగూడెం, చాలామంది తెలిసిందే. కొత్తగూడెంలో సింగరేణి హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ఉంది. సో సింగరేణి బొగ్గు గనులు అనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ గుర్తించారు అంటే ఇల్లందులో గుర్తించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఎవరు గుర్తించారు, ఆయన పేరు చెప్పిన నేను ఇంతకుముందు, ఎవరు సింగరేణి ఇక్కడ బొగ్గు గనులను గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు, ఏ సంవత్సరంలో, ఈ రెండు కామెంట్ చేయండి మీరు. ఓకే. రైట్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఓకే జోజిలా పాస్ ఏ పర్వత శ్రేణిలో ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. సో జోజిలా పాస్ అనేటువంటిది ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీనగర్ని అనేటువంటి శ్రీనగర్ని లేతో కలుపుతుంది అనమాట. ఈ రెండు ప్రదేశాలని కలిపేటటువంటి పాస్ ఏదంటే మనకు హిమాలయ పర్వతాలు ఉన్నది జోజిలా పాస్ అనమాట. ఇది ఎక్కడుందంటే గ్రేటర్ హిమాలయస్లో ఉంది. ఓకే. సో మనకు గ్రేటర్ హిమాలయాస్, ఓకే, అదేవిధంగా ట్రాన్స్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని చెప్పేసి మనకు హిమాలయాల్లో ఉన్నాయి భాగాలు. సో ఆ రకంగా గ్రేటర్ హిమాలయస్లో ఉన్నటువంటిది ఏదైతే జోజిలా పాస్ అనమాట, శ్రీనగర్ని లేతో కలుపుతుంది అనమాట. ఓకే. సో దీని ద్వారానే నేషనల్ హైవే 1, ఓకే, మొదటి జాతీయ రహదారి అనేది ఈ పాస్ గుండానే ఉంటుందన్నమాట. ఓకే. జోజిలా పాస్ గుండా ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ని మార్చి అడగచ్చు, చూసుకోవాలి. ఓకే. అదేవిధంగా కారాకోరం, ఇక్కడ చూడండి, కారాకోరము, లడాక్, జస్కర్, ఓకే, కలేజా, ఓకే, కారాకోరము, లడాక్, జస్కర్ అనేటువంటి పర్వత శ్రేణులు మనకు ట్రాన్స్ హిమాలయాల్లో ఉంటాయి. బాహ్య హిమాలయాలు అంటారు వీటిని. ట్రాన్స్ హిమాలయాల్లో మనకు కారాకోరం, లడాక్, జస్కర్ అనేటువంటి, కలేజా అనేటువంటి 3 పర్వత శ్రేణులు ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో చూసుకోండి. రైట్. ఓకే. ఇక జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదాన్ని ఎవరిచ్చారండి? ఓకే. సో కొమరం భీమ్. ఓకే. సో కొమరం భీమ్ అనే వారు మనకు ఇక్కడ జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదాలు ఇచ్చారనమాట. ఓకే. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రామ్జీ గోండ్ వచ్చేసరికి మనకు భారత దేశంలో మొట్టమొదటిగా స్వతంత్ర పోరాటం చేసినటువంటి, ఓకే, మనం యాక్చువల్గా 1857 రివాల్టే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం అనుకుంటాం, కానీ రామ్జీ గోండ్ నిర్మల్ ప్రాంతానికి సంబంధించినటువంటి, ఓకే, రామ్జీ గోండ్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా, ఓకే, దేశ చరిత్రలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగిందని చెప్పేసి అంటారు. ఓకే. రైట్. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ, గుర్తుపెట్టుకోవాలి. గొప్పవాడు ఖిల్జీ దానిలో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈయన ధరల నియంత్రణ, మార్కెట్ యొక్క రెగ్యులేషన్, అంటే మార్కెట్స్ని నియంత్రణ చేయడం, ధరలని రెగ్యులేట్ చేయడం అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోవచ్చు, ఎక్స్పెక్టెడ్ అది కూడా. ఓకే. సో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ప్రవేశికలో కింది పదాలలో ఏది చేర్చబడిందని చెప్పేసి అన్నారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, ఓకే, అఖండత, ఇంటిగ్రిటీ, ఓకే, సమగ్రత లేదా ఇంటిగ్రిటీ, సమగ్రత లేదా అఖండత, సెక్యులరు, సోషలిస్ట్ అనేటువంటి 3టిని చేర్చారని చెప్పేసి ఇంతకుముందు చెప్పాం కదా. సో అట్లా అనమాట. చూడండి, ఆ పేపర్కి ఈ పేపర్కి కనెక్టివిటీ ఉంది. ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ కానీ ఇంకా క్వశ్చన్స్ ఇంకా చూడండి, నృత్యరత్నావళి, ఇది కూడా నృత్యరత్నావళి అనే దాని గురించి అక్కడ చెప్పిన, పేరిణి శివతాండం అని చెప్పేసి అక్కడ అడిగారు, నృత్యరత్నావళి అనేటువంటిది ఇక్కడ అడిగారు అనమాట. కాబట్టి ఇది జయపసేన అని అక్కడ చెప్పిన. కాబట్టి ఆ రకంగా అంటే కనెక్టివిటీ ఉంటుంది. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఒకరే అయినప్పుడు, ఒక టీమ్ అయినప్పుడు వాళ్ళు ఒకటే ఫ్లోలో వెళ్తుంటారు అనమాట. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట, అది అట్లా మనం బైపాస్ చేయొచ్చు ప్రిపరేషన్ని. దానిలో భాగంగానే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొందరు అనుకోవచ్చు అయిపోయింది మళ్ళీ గవెందుకు చెప్తున్నా అని చెప్పేసి. అది ఈ ఎగ్జామ్స్ యొక్క పద్ధతి అట్లనే ఉంటుంది. ఓకే. వచ్చినాయి రావడానికి అవకాశం ఉంటుంది, కనెక్టెడ్ రావడానికి అవకాశం ఉంటుంది, కరెంట్ అఫైర్స్కి లింక్ అయ్యి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. సో మేము ఇప్పుడు మీకు చెప్పడానికి మొత్తం బుక్లని ముంగటేసుకుంటూ పోతే లాభం లేదు, వేస్ట్ అది. ఓకే. రైట్. ఇంకా శ్రీకృష్ణ కమిటీ అనేటువంటిది, ఓకే, సో 2010వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటి కమిటీ. సో దానికి, ఓకే, సో జస్టిస్ బిఎన్ కృష్ణ, ఓకే, సో కృష్ణ అనేటువంటి వాళ్ళు అధ్యక్షుడిగా ఉంటే, వికే దుగ్గల్ అనేటువంటి వాళ్ళు కార్యదర్శిగా ఉన్నారు. కార్యదర్శి ఎవరంటే వికే దుగ్గల్. ఓకే. సో బిఎన్ కృష్ణ, ఓకే, సో బిఎన్ కృష్ణ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడు అనమాట. ఓకే. రైట్. అమర్నాథ్ యాత్ర భద్రత కోసం భారత సైన్యం ఇటీవల ఏ ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పేసి అన్నారు. అమర్నాథ్ యాత్ర కోసం ఆపరేషన్ శివ అనేటువంటిది చేపట్టింది. దీని గురించి చెప్పిన, ఓకే, వచ్చింది యాజ్ ఇట్ ఈస్. ఓకే. నెక్స్ట్, భారతదేశంలో క్రింది జలపాతాల్లో ఏది అత్యంత ఎత్తైనదని చెప్పేసి అన్నారు. కర్ణాటకలో ఉన్నటువంటి
కుంచికల్, కర్ణాటక కుంచికల్ జలపాతం అనేటువంటిది 450 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. ఇది హైయెస్ట్ ఎత్తు ఉన్నటువంటి జలపాతం అనమాట భారతదేశంలో. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఇలాంటిది ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, తెలుగులో అచ్చ తెలుగు సాహిత్య రచన ఏది? అచ్చ తెలుగులో రాసినటువంటి సాహిత్య రచన ఏదని అడుగుతున్నారు. యయాతి చరిత్ర, ఇది యాజ్ తీసి చెప్పినా అదే క్వశ్చన్ వచ్చింది. ఓకే, యయాతి చరిత్ర అనేటువంటిది పొన్నగంటి తెలగనార్యుడు అనేటువంటి వ్యక్తి ఇక్కడ యయాతి చరిత్రను రచించారు. అచ్చ తెలుగు సాహిత్య కావ్యం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అచ్చ తెలుగులో రాసినటువంటి సాహిత్య రచన ఇది. ఓకే, సో మరి పొన్నగంటి తెలగనార్యుడు కానీ నిరంకుశోపాఖ్యాన్ని రచించిన ఎవరు? కందుకూరి రుద్రకవి. చెప్పడం జరిగింది ఇది కూడా, కందుకూరి రుద్రకవి. అదేవిధంగా తపతి సంవరణోపాఖ్యాన్ని అద్దంకి గంగాధరుడు. ఓకే, అద్దంకి గంగాధరుడు తపతి సంవరణోపాఖ్యాన్ని. అదేవిధంగా వైజయంతి విలాసాన్ని సారంగి తమ్మయ్య. వీళ్ళంతా కూడా ఎవరు? కుతుబ్షాహీల కాలంలో ఉన్నటువంటి కవులు అండి వీళ్ళు. కుతుబ్షాహీల కాలంలో ఆస్థాన కవులు. ఓకే, వీళ్ళంతా కూడా ఇబ్రహీం కుతుబ్ షా యొక్క ఆస్థాన కవులు అనమాట వీళ్ళంతా. ఓకే, అందులో అద్దంకి గంగాధరుడు ఇబ్రహీం కుతుబ్ షాకి ఓకే, సో మల్కీబ రాముడు అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చాడు. మల్కీబ రాముడు అనేటువంటిది, అది కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఓకే, సో హుస్సేన్ సాగర్ని నిర్మించింది హుస్సేన్ సాగర్ని నిర్మించాడనమాట. ఆయన ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఓకే ఇబ్రహీం కుతుబ్ షా యొక్క బావమరిది. ఇబ్రహీం కుతుబ్ షా కొడుకే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయననే చార్మినార్ను నిర్మించడం జరిగింది. హైదరాబాద్ నగర నిర్మాత కూడా ఈయననే. ఓకే, సో ఈయన యొక్క భార్య పేరే భాగమతి. ఆమె పేరు మీదనే భాగ్యనగర్ అనేటువంటి పేరు వచ్చిందని చెప్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుత రక్షణ మంత్రి ఎవరు? డిఫెన్స్ మినిస్టర్ ఏమని అడుగుతున్నారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఓకే, సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్. ఓకే, నితిన్ గడ్కరీ. ఓకే, సో నితిన్ గడ్కరీ ఇక్కడ రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు నితిన్ గడ్కరీ. జేపీ నడ్డా రాజ్యసభ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? జేపీ నడ్డా. ఓకే, సో చూసుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో పని హక్కు అనేటువంటిది ఏంటంటే పని హక్కు అనేటువంటిది ఒక ఇక్కడ రాజ్య నిర్దేశక సూత్రం డిపిఎస్పి అంటాం. డిపిఎస్పి అంటే ఏంటి? శ్రేయోరాజ్య స్థాపన అంటే ఒక దేశంలోని ప్రజలందరూ ఓకే శ్రేయస్సుతోనే ఉండాలి, వాళ్ళని ఉంచాలి అనేటువంటిది చెప్తుంది భారత రాజ్యాంగం. కాబట్టి వాళ్ళు శ్రేయస్సు ఉండాలంటే వాళ్ళకి పని కావాలి కదా. పని ఉంటేనే పైసలు వస్తేనే మనం శ్రేయస్సు ఉంటాం. అందుకని పని హక్కు అనేటువంటిది డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, అది భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడింది. ఓకే, నెక్స్ట్, కేరళ కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త పేరు. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ 100%. ఈ 2 ఎగ్జామ్స్లో ఏదో ఒక దానిలో వస్తుంది. కేరళ యొక్క పేరు మారింది, దాని పేరు కేరళం. ఓకే, సో కేరళయో కాదు, కేరళం. ఓకే, కాబట్టి కేరళం అనేటువంటిది అప్పుడు అంటే 2000 ఇప్పుడు ఈ ఎగ్జామ్ కంటే ముందు అంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో కేరళ యొక్క పేరు మార్చాలని మంత్రివర్గం ఆమోదించింది. మొన్న పార్లమెంటు సెషన్స్లో లోక్సభ ఆమోదించింది అనమాట. కాబట్టి ఇది మళ్ళీ న్యూస్లో ఉంది కాబట్టి ఇది వస్తుంది లోక్సభ. ఓకే, ఈ కేరళ పేరుని కేరళంగా మార్చడం అనేటువంటి దాన్ని లోక్సభ ఆమోదించింది కాబట్టి మళ్ళీ కంపల్సరీ వస్తుంది. కేరళకి సంబంధించినటువంటి ఏమైనా వేరే అంశాలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ చూసుకోవాలి. ఓకే, ఆయన సీఎం విడి సతీశన్ కానీ, అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు ఎలక్ట్రానిక్ ఓకే సో ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవేశపెట్టింది ఎక్కడండి? కేరళలోనే 1982లో. ఇది కూడా చూసుకోవాలి. ఓకే, ఓకే, ఇంకా కొన్ని చెప్పిన అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర సూక్ష్మజీవిని మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రం ఏంది? ఒక రాష్ట్రానికి రాష్ట్ర సూక్ష్మజీవి ఓకే కేరళనే, అది కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏఐకి సంబంధించి ఏదో బిట్ ఉన్నది, గుర్తొస్తలేదు. ఓకే, అది గ్రూప్లో ఛానల్లో పెడితే ఛానల్లో ఉంటే నేను అప్డేట్ చేస్తామని ఉంటే. ఓకే, సో బతుకమ్మ వేడుకల మొదటి రోజున ఏమంటారు? సో ఇది చెప్పడం జరిగింది, యాస్టీజ్గా చెప్పిన యాస్టీజ్ వచ్చింది. అన్ని రోజులు చెప్పిన ఏ బతుకమ్మని ఏ రోజు ఏమంటారని చెప్పేసి. ఓకే, సో కాబట్టి బతుకమ్మ ఫస్ట్ రోజు బతుకమ్మని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఓకే, సో ఎంగిలిపూల బతుకమ్మ ఫస్ట్ తింటే ఎంగిలి అవుతుంది కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అట్లా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ రోజు సత్తు పిండిలు పెడతాం కాబట్టి సద్దుల బతుకమ్మ. లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ, ఫస్ట్ రోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఓకే, సో సంబరాల బతుకమ్మ, తొలిపొద్దు బతుకమ్మ అయితే ఇవి 2 లేవనుకుంటా నాకు తెలిసి. ఓకే, రైట్. నెక్స్ట్,
ఋగ్వేద కాలపు ప్రజలు తమను తాము ఏమని పిలుచుకున్నారని చెప్పేసి అన్నారు. ఋగ్వేద కాలపు ప్రజలను ఆర్యులు. సో ఇక్కడ వేదాలని రచించింది వాటిని అంటే ఇక్కడ ఇక్కడ బిఫోర్ క్రైస్ట్ 1500 నుంచి ఓకే. సో 2000 మధ్యలో 2000 మధ్యలో ఇక్కడ వేదాలు యొక్క వాటి యొక్క లిఖితపూర్వకంగా అవైలబుల్కి వచ్చాయని చెప్పేసి చెప్తారు. కాబట్టి వాళ్ళు వేదాలని రచించింది ఆర్యులు అని చెప్పేసి, కాబట్టి వేదకాలపు ప్రజలు ఎవరైతే ఆర్యులు అనమాట, ఋగ్వేద కాలపు ప్రజలని ఆర్యులు అనేటువంటి దానికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆర్యులు భారతదేశం యొక్క స్థానికులు కాదు. మనం చూసినట్టయితే చరిత్రలో ఆర్యులు భారతదేశం వాళ్ళు కాదు. ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారని, మిడిల్ ఏషియా నుంచి వచ్చారని, ఇరాన్ నుంచి వచ్చారని, ఆర్కిటిక్ నుంచి వచ్చారని, ఇట్లా 4 రకాలుగా 4 పర్సన్స్ చెప్పారు. టిబెట్ నుంచి వచ్చారని ఎవరు చెప్పారు? టిబెట్ నుంచి వచ్చారని ఓకే. సో బాలగంగాధర్ తిలక్ చెప్పారు. ఓకే. ఆర్కిటిక్ నుంచి వచ్చారని ఎవరు చెప్పారు? దయానంద సరస్వతి చెప్పారు. ఓకే. ఓకే. సో ఇవి ఒకసారి నాకు కరెక్ట్గా గుర్తులేదు, మళ్ళీ ఒకసారి చూద్దాం, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ 4 కూడా ఒకసారి చూసుకోండి కరెక్ట్గా. ఓకే రైట్. వైద్య రంగంలో 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు, ఇది చెప్పిన అండి యాస్టీజ్ వచ్చింది. వైద్య రంగంలో 2026 పద్మశ్రీ వచ్చింది ఎవరికంటే గూడూరు వెంకట్రావు గారికి. ఓకే. తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చింది. ఓకే. గూడూరు వెంకట్రావు గారు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓకే. సో 2026-27 బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం అనేటువంటి తెలంగాణ రాష్ట్రమే తీసుకురావడం జరిగింది. ఓకే. ఓకే. అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటిది చూడండి. ఇక్కడ కాళిదాసు ఉన్నటువంటి చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థాన కవులని నవరత్నాలు అంటారు. ఓకే. ఆ నవరత్నాల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి కాళిదాసు. ఓకే. ఆ కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అని, మేఘ సందేశం అని, అదేవిధంగా మాలవికాగ్ని మిత్రం అని, ఓకే. సో ఇలాంటివన్నీ రచించాడండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈయనని కవికుల గురువు అని చెప్పేసి అంటారు. కవికుల గురువు అనేటువంటి బిరుదు ఉన్నది, అది కూడా ఇంపార్టెంట్. కవికుల గురువు అని ఎవరంటారు? కాళిదాసుని అంటారు. ఓకే. నవరత్నాల్లో ఒకరు, చంద్రగుప్త మౌర్యుని ఆస్థాన కవి. ఓకే. సో అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, ఓకే, మాలవికాగ్ని మిత్రం, ఓకే, అవన్నీ చూసుకోవాలి అట్లా రైట్. ఇంకా బాణుడు హర్షచరిత్ర రచించాడు అని చెప్పిన, ఇది కూడా వచ్చింది, ఒక ఎగ్జామ్లో వచ్చింది. బాణుడు హర్షచరిత్రను రచించాడు. అదేవిధంగా విశాఖ దత్తుడు దేవీ చంద్రగుప్తం అనేటువంటి దాన్ని రచించాడు. దేవీ చంద్రగుప్తం, అదేవిధంగా ముద్రా రాక్షసం ఈ రెండింటిని రచించింది ఎవరు? ముద్రా రాక్షసము దేవీ చంద్రగుప్తాన్ని ఓకే విశాఖ దత్తుడు రచించాడు. ఓకే. బాణుడు హర్షచరిత్రను రచించాడు అనమాట. ఓకే. సో అదే అనమాట రైట్. పదవికి రాజీనామా చేసినటువంటి మొదటి భారతీయ ప్రధానమంత్రి ఎవరని అడుగుతున్నారు. ఓకే. భారతీయ ప్రధానమంత్రి ఆయన పదవికి రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మొరార్జీ దేశాయ్ గారండి. ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనతాదళ్ అంటే నాన్ కాంగ్రెస్ ప్రెసిడెంటు ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ అయినా జనతాదళ్ అనేటువంటి పార్టీని స్థాపించి ఓకే మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ అంతర్గతంగా ఉన్నటువంటి గొడవల వల్ల మళ్ళీ 1979లో ఆయన రాజీనామా చేసేసారనమాట. ఓకే. సో పివి నరసింహారావు గారు 1992లో ఉన్నటువంటి ప్రధానమంత్రి. ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఓకే. సో చూసుకోవాలి. ఈయన తర్వాత దేవగౌడ ఉంటారు. 1996-1997లో కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతుతోటి హెచ్డి దేవగౌడ కొంతకాలమే ఈయన ప్రధానమంత్రిగా ఉంటారు. ఈయన రెండో వ్యక్తి అనమాట దక్షిణ భారతదేశం నుంచి. ఓకే. సో అట్లా చూసుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓకే మళ్ళా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన దేశంలో చాలా తక్కువ కాలం 13 రోజులు మాత్రమే 13 రోజుల కాలం మాత్రమే ప్రధానమంత్రి ఉన్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఓకే. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఒక విడతలో మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటాయి అనమాట. ఓకే రైట్. ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి నది. ఓకే. సో ఇది చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్న చూసినట్టు క్వశ్చన్ ఇది. నైలు నది, ఈజిప్ట్లో ఉన్నటువంటి నైలు నది. ఓకే. ఈజిప్ట్లో ప్రవహిస్తుంది. రువాండా, ఓకే, అదేవిధంగా ఇంకా ఉంటాయి కదా అవి ఆఫ్రికా దేశాలు, అవన్నిటిలో కూడా ప్రవహిస్తుంది నైలు నది. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ ఈజిప్ట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. హైకోర్టు ఎవరిపై నిషేధ రిట్, ప్రాబిషన్ రిట్ అనేది ఎవరి మీద జారీ చేస్తుందని చెప్పేసి అన్నారు. ఓకే. సో ట్రిబ్యునల్స్ మీద కానీ, విచారణ న్యాయస్థానాల మీద కానీ, అధికార యంత్రాంగాల మీద అన్నిటి మీద కూడా ప్రాబిషన్ యాక్ట్ అనేటువంటిది ఇవన్నిటి మీద ఇస్తుందన్నమాట. దిగువ స్థానంలో ఉండేటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివి ట్రిబ్యునల్స్, విచారణ న్యాయస్థానాలు, అదేవిధంగా ఓకే సో అర్ధ న్యాయపరమైన అధికార యంత్రాంగాలు వీటన్నిటి మీద నిషేధం విధించడానికి అధికారం ఉన్నది. అంటే వాటి యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఓకే సో వాటిని డిమాలిష్ చేసేటటువంటి రిట్ అనేటువంటిది చేసేటువంటి అధికారం హైకోర్టుకి ఉన్నదన్నమాట.
ఓకే. ఒకవేళ ఇక్కడ జిల్లా న్యాయస్థానాలు అన్నారనుకోండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నారనుకోండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అప్పుడు కరెక్ట్ అవుతుందా? కాదు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేటువంటిది ఓకే. సో అది ఖచ్చితంగా ఒక డిస్ట్రిక్ట్లో న్యాయపరంగా సేవలు అందించడానికి ఉన్నటువంటి ఒక కోర్ట్ అనమాట, న్యాయస్థానం అది. దానిపైన ప్రాబిషన్ విధిస్తుందా? అట్లా ఉండదు, కరెక్ట్ కాదు. ట్రిబ్యునల్స్, విచారణ న్యాయస్థానాలు ఇవన్నీ కూడా లైక్ ఇంటర్మీడియట్గా ఒక పర్పస్ కోసం చేయబడతాయి. సో వాటి పనిని సక్రమంగా చేయకపోతే వాటిని అబాలిష్ చేయొచ్చు అనమాట. ఓకే. సో అది ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ సేవల దినోత్సవం. ఓకే. సో ఇక నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటామని చెప్పేసి అన్నారు. ఇది మొన్న కరెంట్ అఫైర్స్లో చెప్పిన November 9th. ఓకే. అయితే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, ఓకే, నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేటువంటిది 1987లో చట్టం చేయబడింది పార్లమెంట్లో. 1987 November 9th అనమాట. ఓకే. సో ఎందుకనంటే పేదలకు ఉచితంగా సహాయం అందించాలి. అంటే అఫోర్డ్ చేయకుండా ఎవరైతే ఉన్నారో న్యాయం కోసము కోర్టుల చుట్టూ తిరగడం కోసం, అలాంటి వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి ఈ నల్సా చట్టం అనేది వచ్చిందనమాట. ఓకే. కాబట్టి ఆ చట్టం ఏర్పాటైనటువంటి రోజున ఇక్కడ ఏంటంటే న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది స్టార్ట్ అయింది. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది నల్సా అనేటువంటిది ఏ కమిటీ సూచనల ద్వారా వచ్చింది? ఓకే. నల్సా చట్టం అనేటువంటిది దానికోసం ఏ కమిటీని సూచించారనే దాని గురించి చెప్పిన ఆల్రెడీ, అది కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే. రైట్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రపతి పాలన రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా విధిస్తారని చెప్పేసి అన్నారు. రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356. ఓకే. ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు అనేటువంటిది ఉంటుంది. సార్వజనీన ఓటు హక్కు అనేటువంటిది ఆర్టికల్ 320 ద్వారా ఇవ్వబడింది. ఆర్టికల్ 370 అనేటువంటిది జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తి హోదా అనేటువంటిది ఆర్టికల్ 370 ద్వారా ఇవ్వబడింది. అది రద్దు చేయబడింది 1919వ సంవత్సరంలో. ఇంకా ఆర్టికల్ 380 అనేటువంటిది యాక్చువల్గా ఇది భారత రాజ్యాంగంలో ప్రజెంట్గా లేదు. ఓకే. అది ఆర్టికల్ 380 దేనిదంటే యాక్చువల్గా మనకు భారత రాజ్యాంగము అనేటువంటిది అక్కడ మనకు ఆమోదం పొందుతున్నటువంటి సమయంలో తాత్కాలికంగా, అంటే పూర్తి మొత్తంలో లోక్సభ, ఓకే, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవన్నీ కంప్లీట్ అయ్యేదాకా ఒక టెంపరీ రాష్ట్రపతిని ఉంచారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారని. సో అది ఏ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా అంటే ఆర్టికల్ 380 ద్వారా, అంటే దేశానికి ఒక తాత్కాలికమైనటువంటి రాష్ట్రపతిని భారత రాజ్యాంగం పూర్తి మొత్తంలో, అంటే ఎలక్షన్స్ జరిగేటటువంటి ముందు, అంటే భారత రాజ్యాంగంలో ఒక ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడేదానికంటే ముందు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంచినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 380. సో ఆ తర్వాత ఒకసారి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, సో దాన్ని తీసేశారు. ఆర్టికల్ 380 దాని యొక్క పర్పస్ లేదనమాట, తీసేశారు. ఓకే. రైట్. మహావీరుడు జైన మతానికి ఏ మహావ్రతాన్ని చేర్చాడు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. సో విచ్ మహావ్రత వాజ్ యాడెడ్ టు ద జైనిజం బై ద మహావీర? ఓకే. సో వర్ధమాన మహావీరుడు జైన మతం యొక్క 24వ తీర్థాంకర అని చెప్పేసి అంటాము. 23వ తీర్థాంకరుడేమో పార్శ్వనాథుడు 23వ తీర్థాంకరుడు. వర్ధమాన మహావీరుడు 24వ తీర్థాంకరుడు. ఈ క్వశ్చన్ ఏదైనా రావచ్చండి, రెండిట్లో ఏదో ఇట్లా రావచ్చు ఇలాంటి క్వశ్చన్స్. ఓకే. కాబట్టి అయితే పార్శ్వనాథుడు 23వ తీర్థాంకరుడు అనేటువంటి పార్శ్వనాథుడు అహింస అనేదాన్ని అదేవిధంగా సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, ఓకే, అపరిగ్రహము, ఆస్తేయము, సత్యము, అహింస అనేటువంటి 4, ఓకే, సో సూత్రాలని, దీన్ని మహావ్రతాలు అంటారు. ఆ మహావ్రతాలని చేర్చాడనమాట, రూపొందించాడు పార్శ్వనాథుడు 23వ తీర్థాంకరుడు. అయితే 24వ తీర్థాంకరుడు అయినటువంటి ఇక్కడ వర్ధమాన మహావీరుడు 4వ దాన్ని చేర్చాడు, బ్రహ్మచర్యాన్ని చేర్చాడు అనమాట. ఓకే. అంటే ఏమి తినకుండా చేయకుండా కంప్లీట్గా బ్రహ్మచర్యం అంటే లైక్ లైంగిక సంబంధమైనటువంటి ఎలాంటి వాటిలో పాల్గొకుండా అట్లా మనం ఉండడం అనమాట. ఓకే. సో అట్లా కంట్రోల్ చేసుకోవడం, సో దాన్ని బ్రహ్మచర్యం అంటాం. సో అది వర్ధమాన మహావీరుడు తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక్కడ అపరిగ్రహం అంటే ఏంటంటే ఎలాంటి వస్తు సంపదలు, అంటే ఏదైతే డబ్బు కానీ ఎలాంటి వాటికి లొంగకుండా, డబ్బు సంపదలు ఏవి లేకుండా దూరంగా ఉండడం అనమాట అపరిగ్రహం అనేటువంటిది. ఓకే. సో ఆస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం. సత్యం అంటే ఎప్పుడు సత్యం మాట్లాడము. ఓకే. అహింస అంటే వేరే ప్రాణులని వేటిని కూడా మనము హింసించకుండా ఉండడం అనమాట. ఓకే. రైట్. సెల్సియస్లో నీటి ప్రామాణిక నీరు గడ్డ కట్టేటువంటి స్థానం, మంచు అయ్యేటువంటి స్థానం అయ్యేటువంటిది 0 degrees అండి. ఓకే. మరిగేటటువంటి స్థానం 100 degrees సెంటిగ్రేడ్. ఓకే. అది ఒకవేళ కెల్విన్లో అడిగితే నిన్న చెప్పిన 373 కెల్విన్.
ఓకే, ఫారెన్ హీట్లో అడిగితే 212 ఫారెన్ హీట్స్ అనమాట. ఓకే, సో అట్లా మార్చి కూడా అడగవచ్చు, చూసుకోవచ్చు. సో వీటిలో ఏది బౌద్ధ మతం యొక్క 3 ఆభరణాలలో భాగం కాదు? ఓకే, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద 3 జెవెల్స్ ఆఫ్ బుద్ధిజంలో 4 ఆభరణాల్లో 3 ఆభరణాల్లో ఏది కాదని అడుగుతున్నారు. ఓకే, అయితే మనం బుద్ధుడు యొక్క అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అప్పుడప్పుడు సాంగ్స్ వింటే మనకు కనబడుతుంది. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటారు. ఓకే, ఇవి ఆభరణాలు అనమాట. బౌద్ధులకి బుద్ధుని అనుసరిస్తున్న వాళ్ళకి, బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళకి వేటిని పట్టుకోవాలి? బుద్ధుని పట్టుకోవాలి. బుద్ధం శరణం గచ్చామి, బుద్ధుని పట్టుకోవాలి. ఓకే, బుద్ధుని అనుసరించాలి. ధమ్మం శరణం గచ్చామి, ధర్మాన్ని అనుసరించాలి. సంఘం శరణం గచ్చామి అంటే ఈ బౌద్ధ గురువుల యొక్క సంఘం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించాలన్నమాట. ఓకే, దాని ద్వారా మనకు పరిపూర్ణత వస్తుందని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఈ 3 ఆభరణాలు. ఓకే, నిర్వాణ అనేటువంటిది అది బౌద్ధ మతంలో ఉన్నటువంటి అది కూడా ఒక పద్ధతి. అంటే ఇది ఆభరణాల కిందికి రాదు. నిర్వాణ అంటే ఏంటి? నిర్వాణ అంటే ఇక్కడ మనకున్నటువంటి బుద్ధుడు ప్రతిపాదించినటువంటి అష్టాంగ మార్గం ఏదైతే ఉందో ఆ అష్టాంగ మార్గంలో నిర్వాణ అనేటువంటిది ఒక పాయింట్. అంటే ఏంటి? అంటే దేనికి పట్ల అంటే ఈ జనన మరణ చక్రం అంటే పుట్టడం, చావడము, ఓకే, ఈ లోక సంబంధమైనటువంటి దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా అన్నిటి మీద కోరికలు, అంటే ఈ కోరికలు ప్రతి దాని మీద మనం మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, బిర్యానీ తినాలి. సో ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో కోరికలు, ఈ కోరికల్లో మనిషి పుడుతూ చస్తూ ఉంటున్నాడు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ భోగలాలసలు అనేటువంటివి, ఎంజాయ్మెంట్ అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. ఇవన్నిటిని వదిలేసి అష్టాంగ మార్గం ద్వారా మోక్షాన్ని సాధించాలి. నిర్వాణ అంటే మోక్షం అనమాట. దాన్ని సాధించాలని బుద్ధుడు చెప్పాడనమాట. ఓకే, కాబట్టి సో 3 ఆభరణాల్లో అది ఒకటి కాదు, బట్ అది బౌద్ధ మతం యొక్క బోధనల్లో ఒకటి అనమాట నిర్వాణ. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ 2024-25 సంవత్సరానికి గాను భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం గురించి అడుగుతున్నారు. ఓకే, సో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దాంట్లో యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే సిక్కిం ఫస్ట్ ఉంటుందండి. సిక్కిం దాదాపు 7 లక్షల తలసరి ఆదాయం ఉంది. తలసరి ఆదాయం అంటే తెలుసు కదా? తలసరి ఆదాయం అంటే జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే అంటే అంటే దేశ సంపద మొత్తాన్ని సంపాదిస్తున్న దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం ఎంతైతే సంపాదిస్తున్నారో అందులో ఒక్కొక్క మనిషి సంపాదించేది ఎంత అని దాని గురించి తెలిపేది ఓకే తలసరి ఆదాయం అన్నమాట. అంటే ఒక్కో మనిషి ఎంత సంపాదిస్తున్నాడు. సిక్కింలో 7 లక్షలు సంపాదిస్తున్నారు అనమాట. సిక్కింలో, గోవాలో కూడా దాదాపు 7 లక్షలు సంపాదిస్తున్నారు అనమాట మనిషికి. ఢిల్లీలో 5 లక్షలు సంపాదిస్తున్నారు అనమాట. అంటే చూడండి, ఫస్ట్ సిక్కిం వస్తుంది, సిక్కిం తర్వాత గోవా వస్తుంది, గోవా ఆ తర్వాత ఢిల్లీ వస్తుంది, ఢిల్లీ. ఓకే ఓకే సో ఆ తర్వాత చూసినట్టయితే ఏమన్న తర్వాత ఓకే సో ఫోర్త్ గుర్తులేదండి. అయితే ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణ వస్తుంది మనకు. ఓకే, ప్రధానమైనటువంటి రాష్ట్రాలు తెలంగాణ, ఓకే, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు, ఓకే, ఆ తర్వాత హర్యానా అనమాట ప్రధానమైన రాష్ట్రాలు. ఇవి ప్రధానమైనటువంటి రాష్ట్రాలు అని చెప్పలేము. సిక్కిం యాక్చువల్గా 1975 కంటే 1975 కంటే ముందు మన స్టేట్ గానే కాదు అది. ఓకే, 1975లో మనం మన దానిలో చేర్చుకున్నాం. గోవాని కూడా యాక్చువల్గా ముందు పోర్చుగీస్ వారు పరిపాలించారు. ఓకే, ఆ తర్వాత మనకి ఇచ్చారు. అంటే ప్రధాన రాష్ట్రం కింద పరిగణించుకుందాన్ని. ఢిల్లీ అనేటువంటిది నేషనల్ క్యాపిటల్ కాబట్టి అది కూడా ప్రధాన రాష్ట్రంగా పరిగణించాం. ప్రధాన రాష్ట్రాల్లో వచ్చేది ఏంటంటే తెలంగాణ అనమాట. తెలంగాణ ఫస్ట్ ఉంది ప్రధాన రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం. తర్వాత కర్ణాటక ఉంటుంది, తర్వాత తమిళనాడు ఉంటుంది, తర్వాత హర్యానా ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది? 4,27,000 4,27,000 ఓకే సంవత్సరానికి సంపాదిస్తున్నట్టు ఒక్కొక్క మనిషి. ఓకే, సో అట్లా మనము వాటిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే రైట్. అయితే ఇక్కడ చండీగఢ్ అండి, ఢిల్లీ తర్వాత చండీగఢ్ అనేటువంటిది 4వది గమనించాలి. సిక్కిం, గోవా, ఢిల్లీ, చండీగఢ్. ఓకే రైట్. నెక్స్ట్, అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటిది 2026లో జరిగింది. ఓకే, దాని యొక్క ఇతివృత్తం థీమ్ అనేటువంటి ఏదైనా అడుగుతున్నారు. ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యం కోసం యోగా. ఓకే, సో చిన్నప్పటి నుంచి యోగా చేసుకుంటే ముసలిగానే మనం ఆరోగ్యకరంగా ఉంటాం అనమాట. సో అది దాని యొక్క థీమ్. ఓకే, సో 2026 సంవత్సరానికి సంబంధించి అదేవిధంగా యోగా ఛాంపియన్షిప్ని కూడా ప్రకటించింది ఢిల్లీలో. అది కూడా ఇంతకుముందు క్వశ్చన్లో వచ్చింది. 2 క్వశ్చన్స్ వచ్చాయి, మళ్ళీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. ఓకే, నాబార్డ్. ఓకే, సో నాబార్డ్ అనే దాని గురించి చెప్పిన ముందు ఏంటంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసము, అభివృద్ధి చేయడం కోసము రుణ ప్రవాహాన్ని క్రియేట్ చేస్తాను అనమాట. అంటే బ్యాంకులు ఉంటాయి కదా, మనం ఇప్పుడు మనకు ఒక క్రాప్ లోన్ తీసుకోవాలనుకోండి, బ్యాంక్ వెళ్ళి తీసుకుంటాం. తెలంగాణ గ్రామీణ బ్యాంకా, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకా,
తీసుకుంటాం. అయితే వీళ్ళు మనకిస్తున్నటువంటి రుణాలు ఓకే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే నాబార్డ్ నుంచి తీసుకోవచ్చు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది, ఆర్బీఐ ఇస్తుంది, నాబార్డ్ కూడా ఇస్తుంది. నాబార్డ్ స్పెసిఫిక్గా వ్యవసాయం కోసం ఇస్తుంది అనమాట. ఓకే వ్యవసాయ సంబంధమైనటువంటి ప్రోత్సాహం కోసం రైతులకు మాత్రమే నేను ఇచ్చే పైసలు అని చెప్పేసి నాబార్డు మనీ ఇట్లా రుణ ప్రవాహాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆర్బీఐ ఇచ్చే దానిలో రకరకాల రుణాలు ఉంటాయి, హౌస్ లోన్స్ కానీ వేరే వేరే లోన్స్ ఏదైతే జనరల్ పర్సన్స్ తీసుకుంటారో అవన్నీ కూడా ఆర్బీఐ ఇచ్చేటి. ఓకే కానీ స్పెసిఫిక్గా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాబార్డ్ ఇస్తుంది. అంటే నాబార్డ్ అనేటువంటిది ఓకే సాధారణ బ్యాంకులకి ఓకే ప్రవాహాన్ని క్రియేట్ చేస్తుంది, రుణ ప్రవాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే రైతాంగాన్ని రుణాల ద్వారా ప్రోత్సహించడం కోసం. ఓకే రైట్. శాతవాహన వంశంలో గొప్పరాజు ఎవరని అడుగుతారు. శాతవాహన వంశంలో గొప్పరాజు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే సో గౌతమిపుత్ర శాతకర్ణి చూసుకోవాలి. శ్రీముఖ అనేటువంటి వ్యక్తి ఓకే సో మొదటి వ్యక్తి. ఇక్కడ శాతవాహనంలో మొదటి వ్యక్తి ఎవరంటే శ్రీముఖ. ఓకే శ్రీముఖుడు లేదా శ్రీముఖ అంటాం. మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఈయన కూడా గొప్పవాడే, అంటే మొదటి తరం ఉన్నటువంటి రాజుల్లో గొప్పవాడు. ఈయన భార్య పేరు నాగానిక. నానేగఢ్ శిలాశాసనాన్ని వేయించింది. నానేగఢ్ శిలాశాసనాన్ని వేయించింది ఓకే నాగానిక అనమాట. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి ఓకే గౌతమి బాలాశ్రీ ఈమె నాసిక్ శిలాశాసనాన్ని వేయించింది బాలాశ్రీ. నానేగఢ్ శిలాశాసనాన్ని వేయించింది నాగానిక. ఓకే సో అట్లా గుర్తుపెట్టుకో. హాలుడు గాథా సప్తశతిని రాశాడు అనమాట. హాలుడు ఓకే శ్రీలంక రాణి అయినటువంటి లీలావతిని పెళ్లి చేసుకున్నాడు. లీలావతి ఓకే సో దాని పేరు మీదనే ఈ పర్టికులర్ ఆ వివాహం పేరు మీదనే వారి యొక్క ప్రేమ పేరు మీదనే లీలావతి పరిణయం అనేటువంటి ఒక కావ్యం ఉన్నది. ఓకే సో అట్లా చూసుకోవాలన్నమాట. చివరి కుతుబ్షాహీ పాలకుడు ఎవరని అడుగుతున్నారు. ఓకే సో చివరి కుతుబ్షాహీ పాలకుడు ఎవరండి? అబుల్ హసన్ తానిషా. సో అబుల్ హసన్ తానిషా కాలంలోనే ఔరంగజేబు 1687 సంవత్సరంలో గోల్కొండ కోట పైన దాడి చేసింది అనమాట. ఓకే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మనకు శ్రీరామదాస్ సినిమాలో నాగార్జున సినిమాలో అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తి తానిషానే. సో అక్కడితోనే అంతమైపోయింది అనమాట ఆ సామ్రాజ్యం అనేటువంటిది. సో గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే 2026లో నాసా ప్రయోగించినటువంటి అంతరిక్ష నౌకలో 195 రోజులు గడిపి చరిత్ర సృష్టించినటువంటి భారతీయ సంతతి మహిళ ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈజ్ ద ఉమెన్ ఇండియన్ ఆరిజిన్ దట్ ఎస్టాబ్లిష్డ్ ద రికార్డ్ ఆఫ్ ద స్పెండింగ్ 195 days ఇన్ ద స్పేస్ షటిల్ లాంచ్డ్ బై ద నాసా ఇన్ 2006. సునీత విలియమ్స్. ఓకే ఇది న్యూస్లో ఉంది కాబట్టి వస్తుంది. సునీత విలియమ్స్ 3 సార్లు వెళ్ళారు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉందండి, అంటే అంతరిక్ష కేంద్రం అనేటువంటిది. ఓకే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము స్పేస్లో ఉన్నది, మనకు ఒక ఆర్బిటాల్లో ఉన్నది. ఓకే కాబట్టి అక్కడ ఈ ఐఎస్ఎస్ అనేటువంటి దీని గురించి కూడా చూసుకోవాలి. ఐఎస్ఎస్ అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? 1998లో ఈ ఐఎస్ఎస్ని నిర్మించారనమాట. మరి ఐఎస్ఎస్ని నిర్మించింది ఎవరు? ఒకరిద్దరు కాదు, 5. ఓకే 5 యొక్క భాగస్వామ్యం ఉందన్నమాట ఐఎస్ఎస్లో. ఎవరెవరు? ఓకే ఫస్ట్ ఏమో నాసా అమెరికా వాళ్ళది, ఇంకోటేమో ఓకే సో రాస్ కాస్మోస్ అంటే రష్యా యొక్క స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, రాస్ కాస్మోస్ అంటారు, వాళ్ళది ఉన్నది. ఓకే ఆ తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ వాళ్ళది ఉన్నది. దాంతోపాటు కెనడా స్పేస్ ఏజెన్సీ సిఎస్ఏ వాళ్ళది ఉన్నది. ఓకే ఆ తర్వాత జాక్సా జపాన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే ఇట్లా 5 నాసా అంటే అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్, అదేవిధంగా కెనడా అండ్ జపాన్, ఈ 5 దేశాలు కలిసి ఈ ఐఎస్ఎస్ని అక్కడ స్థాపించుకున్నాయి 1998 సంవత్సరంలో. ఓకే ఆ పర్టికులర్ అంతరిక్ష కేంద్రంలో ఓకే సో 2006 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ సునీత విలియమ్స్ వెళ్ళింది ఐఎస్ఎస్కి. ఓకే సో అక్కడ ఎన్ని రోజులు ఉన్నదంటే 195 రోజులు ఉన్నదన్నమాట సునీత విలియమ్స్ 2006లో. ఇది ఫస్ట్ టైం వెళ్ళింది. ఓకే మళ్ళీ 2012 జూలైలో మళ్ళీ ఒకసారి వెళ్ళింది. ఓకే మళ్ళీ వెళ్ళి 127 రోజులు ఉన్నది అనమాట. అక్కడ 127 days ఉంది 2012లో. ఓకే ఇంకా మళ్ళీ 2024లో మళ్ళీ ఒకసారి వెళ్ళింది. మళ్ళొకసారి 2027లో వెళ్ళింది. అప్పటికి ఆమె వయసు కొంచెం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ రోజులు ఏముండా 8 రోజులు మాత్రమే ఉంటా అన్నది. కానీ 8 రోజులు కాగానే అది ఖరాబ్ అయింది కొంచెం, అంటే మళ్ళీ తిరిగి రావడానికి ఐఎస్ఎస్ నుంచి మళ్ళీ భూమి మీదకి రావడానికి ఓకే అది స్టార్ట్ చేసే వరకల్లా స్టార్ట్ కాలే, కొంచెం ఖరాబ్ అయింది. సో అట్లా ఖరాబ్ అవుడుకు 286 రోజులు ఉండాల్సి వచ్చింది అక్కడ. అర్థమైందండి? 286 రోజులు ఉండాల్సి వచ్చింది. అట్లా 286 రోజులు నుండి లాస్ట్కు మార్చ్ 2025లో మళ్ళీ దిగింది అనమాట భూమి మీద.
సో అది రికార్డు. ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు ఉన్నటువంటి మన భారత సంతతి మహిళ ఎవరంటే సునీత విలియమ్స్. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా ఎట్లయినా అడగొచ్చు ఇప్పుడు అంతరిక్షంలో ఎన్నోసారి, ఓకే ఎన్నిసార్లు వెళ్ళింది ఇప్పటికీ సునీత విలియమ్స్ అంటారు. మూడోసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వెళ్ళింది అంటారు 2006. మొన్న వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉన్నది అంటారు 286 రోజులు ఉన్నదని. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏ సంవత్సరం వెళ్ళింది అంటారు 2012. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఓకే, సో పార్లమెంట్లోని ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తిని కేంద్ర మంత్రిగా నియమించవచ్చా అని అడుగుతున్నారు. సో పార్లమెంట్లో ఏ సభలో సభ్యుడు కాదు అంటే రాజ్యసభలో కానీ, ఓకే లోక్సభలో కానీ ఎంపీ కాదు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండొచ్చా? ఓకే, సో ఇది చెప్పినా నేను, కానీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేదు, స్టేట్ గవర్నమెంట్కి చెప్పిన. స్టేట్ గవర్నమెంట్లో ఒక వ్యక్తి ఓకే ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా చేయవచ్చా అని క్వశ్చన్ ఇచ్చాను నేను మా ఫామ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో. ఓకే, అక్కడ చెప్పినా నేను ఉండొచ్చు, కంపల్సరీగా ఉండొచ్చు. ఓకే, దానికి ఏంటి ఎగ్జాంపుల్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చెప్పిన, భరత్ అనే నేను అనే సినిమాలో మహేష్ బాబు ఓకే అమెరికా నుంచి రాగానే ప్రమాణ స్వీకారం చేస్తాడు భరత్ అనే నేను అని చెప్పేసి. మరి ఆయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది మనకు చూపెట్టలేదు ఆ సినిమాలో. ఓకే, అట్లేం లేదు, ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు, కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ 6 నెలల లోపు ఓకే ఎలక్షన్లో పాల్గొనాలి, గెలవాలన్నమాట. ఓకే, సో అట్లా కాబట్టి లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదనంటే తప్పు. ఏంటంటే అవును, ఆయన కేంద్ర మంత్రిగా ఉండొచ్చు. అదే సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండింటికి వర్తిస్తుంది. ఓకే, సో మంత్రి కావచ్చు, మళ్ళీ 6 నెలల లోపు ఏదో సభలో సభ్యులు కావాలి. ఓకే, రైట్. సో డూరాండ్ కప్ అనేటువంటిది ఇది కూడా ఫేమస్ క్వశ్చనే, చాలా చాలా క్వశ్చన్ ఎగ్జామ్స్లో వచ్చింది. డూరాండ్ కప్ అనేటువంటిది మనకు ఫుట్బాల్కి సంబంధించింది. ఓకే, స్పోర్ట్స్కి సంబంధించి ఒక వీడియో చేస్తాము, చెప్తా సపరేట్ ఏమేమి కప్స్ ఉన్నాయి, ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అవన్నీ. ఓకే, సో జాతీయ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన మొదటి మహిళ ఎవరు? ఇది కూడా ఫేమస్ క్వశ్చనే. హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి జాతీయ ఉద్యమంలో ఓకే మనకు జైలుకు వెళ్ళింది ఆమె, సంగం లక్ష్మీబాయి. మనకు ఐ థింక్ 8th క్లాస్లో ఒక తెలుగులో ఒకటి ఉండే, నా జైలు జ్ఞాపకాలని చెప్పేసి ఓకే ఒక పాఠం ఉండే. ఆ పాఠంలో సంగం లక్ష్మీబాయి ఆమె ఓకే ఆమె జీవిత చరిత్ర ఉంటుందన్నమాట. ఓకే, అది చూసుకోవచ్చు. ఓకే, భారత రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారని చెప్పేసి అన్నారు. భారత రాష్ట్రపతి రాజీనామాను ఎవరికి ఇస్తారండి? వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. ఓకే, సో అట్లా వైస్ ప్రెసిడెంట్ లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇస్తారనమాట. ఓకే, మరి ఉపరాష్ట్రపతి ఎవరికి ఇస్తారు? ఉపరాష్ట్రపతి ఆయన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇస్తారనమాట. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మహాత్మా గాంధీకి రాష్ట్రపతి బిరుదునిచ్చింది ఎవరని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. మన క్వశ్చన్స్లో నేను జాతిపిత బిరుదునిచ్చింది ఎవరని చెప్పిన. గాంధీకి జాతిపిత బిరుదునిచ్చింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఓకే, మరి దాని రిటర్న్గా గాంధీ ఏమని బిరుదు ఇచ్చారు, ఏమని పిలిచారు? నేతాజీ, సుభాష్ చంద్రబోస్ అంటే నేతాజీ అని పిలిచారు. అంటే ఈ 2 కన్వర్షన్ జరిగినాయి అక్కడ. గాంధీని ఆయన రాష్ట్రపతి, ఇక్కడ జాతిపిత అంటే ఈయననేమో నేతాజీ అన్నాడు. ఓకే, అవి 2 ఎక్కడ జరిగినాయి? ఆజాద్ హిందూ రేడియోలో జరిగిందనమాట. ఆజాద్ హిందూ రేడియోలో ఇద్దరు సంభాషించుకున్నారు. ఆజాద్ హిందూ రేడియోలో దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు? మరి బెర్లిన్లో స్టార్ట్ చేశారు. బెర్లిన్ ఎక్కడ ఉంది? జపాన్లో ఉంది. ఎవరు స్టార్ట్ చేశారు? సుభాష్ చంద్రబోసే స్టార్ట్ చేశారు. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ జాతిపిత అన్న రాష్ట్రపిత అన్న ఒకటే. నార్త్ ఇండియాలో జాతి అనేటువంటి పదాన్ని రాష్ట్ర అనేటువంటి పర్యాయపదంగా తీసుకుంటారు అనమాట హిందీలో. ఓకే, సో వాస్కోడా గామా 1498లో ఇండియాకి వచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్కోడా గామా పోర్చుగీస్ నావికుడు 1498లో ఇండియాకి వచ్చిండనమాట. ఇది భారతదేశ చరిత్రలో ఒక మలుపు. ఓకే, కాబట్టి ఆయన ఎక్కడికి వచ్చిండంటే కాలికట్. ఓకే, కాలికట్ ప్రాంతానికి వచ్చిండు. ఓకే, అక్కడ ఎవరున్నారంటే జామోరిన్ అనేటువంటి రాజు ఉన్నాడు కేరళ ప్రాంతంలో. ఆయన పేరు ఏమంటాం? మనువిక్రమ వర్మ అని చెప్పేసి ఆయన పేరు, ఇంకో పేరు అనమాట జామోరిన్. 1498 వాస్కోడి గామా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో 1925లో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా ఓకే అధ్యక్షురాలు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ 1925లో ఓకే ఐఎన్సీ అనేటువంటిది దానికి ఓకే అధ్యక్షురాలు ఎవరున్నారంటే సరోజిని నాయుడు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. 1925 ఎక్కడ జరిగింది? ఇది కాన్పూర్ ఐఎన్సీ 1925, సరోజిని నాయుడు. మరి మొట్టమొదటి మహిళ అన్నప్పుడు ఓన్లీ మహిళ అన్నారు, భారతీయ మహిళ అనలే, ఓన్లీ మహిళ అన్నారు. అప్పుడేం చెప్పాలి? అనిబీసెంట్ చెప్పాలి. అనిబీసెంట్. ఓకే, ఆమె ఎప్పుడు? 1917. ఓకే, సో 1917 సూరత్. ఓకే, సో 1917 సూరత్లో అనిబీసెంట్ ఓకే అక్కడ మొట్టమొదటి మహిళ అనమాట ఆమె. ఓకే, బట్ మొట్టమొదటి భారతీయ మహిళ అన్నప్పుడు మాత్రం సరోజిని నాయుడు. అట్లే గుర్తుపెట్టుకోవచ్చు.
ఓకే. ఇటీవల మరణించినటువంటి జాస్పాల్ రాణా ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు అన్నారు. జాస్పాల్ రాణా అనేటువంటి వ్యక్తి షూటింగ్ సంబంధించిన వ్యక్తి రీసెంట్గా చనిపోయారు. చూసుకోండి మరోసారి రావచ్చు. ఓకే. సో రెండవ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది అని చెప్పేసి అన్నారు. చూడండి, మనకు మొదటి పానిపట్టు యుద్ధం 1526లో జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం 1556లో జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధం 1761లో జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధం ఏమో ఓకే, సో ఎవరెవరికి, బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్యలో జరిగింది. బాబర్ మరియు ఇబ్రహీం లోడి. సెకండ్ పానిపట్టు యుద్ధం ఏమో ఓకే, హేమచంద్ర లేదా హేము మరియు అక్బర్కి మధ్యలో జరిగింది. అక్బర్ మరియు హేముల మధ్య జరిగింది 1556లో రెండవ పానిపట్టు యుద్ధం. మరి థర్డ్ పానిపట్టు యుద్ధం ఎవరికి మధ్య జరిగింది, మరాఠాలకు జరిగింది. అంటే ఆమషా అబ్దాలి సదాశివరావు భావే మరాఠా పాలకుడు. ఆమషా అబ్దాలి ఓకే, సో ఆయన ఆఫ్ఘన్ దండయాత్రికుడు అనమాట. ఈ ఇద్దరి మధ్యలో మూడవ పానిపట్టు యుద్ధం జరిగింది అనమాట. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంటే, వస్తాయి మళ్ళీ వస్తాయి అనమాట. ఓకే రైట్. తులసీదాసు ఓకే, సో హనుమాన్ చాలీసాను రచించింది తులసీదాసు. ఆయన ఎవరి కాలం అవ్వాలంటే అక్బర్ కాలం వాడు. అక్బర్ ఓకే, చూసుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశ ప్రస్తుత ప్రధాన సమాచార కమిషనర్ ఓకే, సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఓకే. మనకు సమాచార హక్కు చట్టం ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ఓకే, ఇక్కడ సమాచార హక్కు చట్టం అనేటువంటిది ఉన్నది మనకు. ఓకే, సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 2005లో వచ్చింది అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఓకే. దాని ద్వారా సమాచార కమిషన్ అనేటువంటిది ఒక దాన్ని పెట్టారు. ఆ సమాచార కమిషన్కి కమిషనర్ ఎవరున్నారు, రాజ్ కుమార్ గోయల్. ఇవి చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఓకే. నాగేటి సాలలో నా తెలంగాణ అనేటువంటి ఓకే, ఆ పాట రచయిత ఎవరు, నాగేటి సాలలో నా తెలంగాణ నందిని సిద్ధారెడ్డి గారు. ఓకే, ఆయన గురించి మరి ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ, ఈ సంవత్సరం యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ నందిని సిద్ధారెడ్డి గారికి వచ్చిందనమాట. కేంద్ర సాహిత్య అకాడమీ ఎందుకు వచ్చింది, అనిమేష అనేటువంటి రచనకు వచ్చిందనమాట. అనిమేష గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఇంపార్టెంటే, చెప్పినాయి ఇవన్నీ కూడా. ఓకే, సూర్యునికి దగ్గర ఉన్నటువంటి గ్రహం ఏంటిది, సూర్యునికి దగ్గర ఉన్నటువంటి గ్రహము బుధుడు. ఓకే, సో భూమికి దగ్గర ఉన్నటువంటి గ్రహము శుక్రుడు. అన్నిటికంటే పెద్దదైనటువంటి గ్రహము బృహస్పతి. ఎక్కువ అయస్కాంత క్షేత్రాలని కలిగి ఉన్నది, ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కలిగి ఉన్నది కూడా బృహస్పతి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ బృహస్పతి యొక్క ఉపగ్రహాల్లో అతిపెద్దది కూడా అడగవచ్చు. బృహస్పతికి ఉన్నటువంటి ఉపగ్రహాలు ఓకే, న్యాచురల్ శాటిలైట్స్లో ఏది పెద్దదంటే గనిమెడ. ఇది కూడా ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్, చూసుకోండి, గనిమెడ. ఓకే, సో ఫైనల్లో ఏ దేశాన్ని ఓడించడం ద్వారా భారత్ ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025ని గెలుచుకుంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఓకే, సో భారత్ గెలుచుకుంది. ఎవరిని ఓడించంటే దక్షిణాఫ్రికాని. ఓకే, సో చూసుకోవచ్చు అట్లా. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యుద్ధ విమానం ఏంటంటే తేజస్. ఇది చెప్పినా అండి, ఇది 100% వస్తుంది క్వశ్చన్ అని చెప్పినా వచ్చింది. ఓకే, తేజస్ యొక్క రూపశిల్పి కోట హరినారాయణ చూసుకోవచ్చు. ఓకే నెక్స్ట్, భారతదేశంలో నీలి విప్లవం ఓకే, సో ఇక్కడ బ్లూ రెవల్యూషన్ అనేటువంటిది ఏదైతే ఇక్కడ మనకు మత్స్య సంపదకు సంబంధించి దాని యొక్క అభివృద్ధి కోసము ఏ పంచవర్ష ప్రణాళికలో, ఏ 5 year ప్లాన్లో నీలి విప్లవం వచ్చిందని అడిగారు. ఎప్పుడు వచ్చిందండి, 7th 5 year ప్లాన్లో వచ్చింది. సో చూసుకోవచ్చు. ఓకే, ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ ఓకే, ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్లో ఉంది. ఓకే, SCAC అంటాం, శాటిలైట్ అప్లికేషన్ సెంటర్. ఓకే, మరి తిరువనంతపురంలో ఏముంది, తిరువనంతపురంలో కానీ ఓకే, బెంగళూరులో కానీ సెంటర్స్ ఉన్నాయి. బెంగళూరులో UR రావ్ సెంటర్ ఉంది. ఓకే, సో తిరువనంతపురంలో ఓకే, సో ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో ఉంది. UR రావ్ సెంటర్ అనేది బెంగళూరులో ఉంది. మరి అహ్మదాబాద్లో ఉన్నది స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇక్కడ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్. ఓకే, అంటే డిఫరెన్స్ ఏంది, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ VSSCలో కానీ UR వాటి ప్లేసెస్లో కానీ అక్కడ లాంచింగ్ వెహికల్స్, రాకెట్స్ యొక్క నిర్మాణం జరుగుతుంది అనమాట. లాంచింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క నిర్మాణం జరుగుతుంది. స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఏంటంటే ఒక శాటిలైట్ పైన ఉంది కదా, ఒక మనకు భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్ ఉంది కదా, అది పంపించేటటువంటి ఇన్ఫర్మేషన్ని ఓకే, దాన్ని అప్లికేషన్ రూపంలోకి మార్చడం అనమాట. అంటే అది ఏ ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ని కావాల్సినటువంటి ఫామ్లోకి, అంటే దాన్ని ఓకే ప్రాసెస్ చేసి కావలసినటువంటి సెంటర్కి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది, శాటిలైట్స్ నుంచి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి రాదు. ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేటువంటిది దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకి పంపిస్తారు అనమాట.
సో అట్లా అప్లికేషన్ సెంటర్, ఇట్లా పేరులో ఉంది అప్లికేషన్ సెంటర్. ఓకే, రైట్, అహ్మదాబాద్ అనమాట, చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, భూమి గోళాకారంగా ఉంటుందని చెప్పేసి ఎవరు సూచించారని చెప్పేసి. ఓకే, సో భూమి గోళాకారంగా ఉంటుందని పైథాగరస్. ఓకే, ఇది బేసిక్ క్వశ్చన్. ఓకే, బేసిక్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రైట్. ఇటీవల వార్తలు ఇచ్చినటువంటి ఆల్మట్టి ఆనకట్ట ఎక్కడుందండి? కర్ణాటకలో ఉంది. ఓకే, సో కర్ణాటకలో ఉంది. ఓకే, మరి ఏ నదిపై ఉంది? కృష్ణా రివర్ మీద ఉంది కదా, కృష్ణా రివర్. ఓకే, సో ఈ ఆల్మట్టి ఆనకట్ట ఎందుకు ఓకే ఈ వార్తలో ఉంది చెప్పిన, దీని గురించి ఒక షార్ట్ చేసిన నేను. ఆల్మట్టి ఆనకట్ట అనేటువంటిది దాని ఎత్తును పెంచుతున్నారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు అంటే మనకున్నటువంటి ఓకే, సో కృష్ణా కేఆర్డిటి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1, 2 అనేటువంటి 2 ఉన్నాయి. దీన్ని బచావత్ ట్రైబ్యునల్ అంటారు ఫస్ట్ దాన్ని, దీన్ని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అంటారు. సో ఈ 2 ట్రైబ్యునల్స్ నీటి కేటాయింపులు చేశాయి అనమాట. గోదావరి నీటిని కర్ణాటక రాష్ట్రము, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యలో పంచుతారనమాట. ఓకే, అయితే వాళ్ళు కేఆర్డిటి 1, 2లో పంచినప్పుడు, అంటే కృష్ణా రివర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ అనేటువంటి దాని గురించి డిస్ట్రిబ్యూషన్ ట్రైబ్యునల్ పంచినప్పుడు ఇక్కడ ఆల్మట్టికి ద్వారా ఎక్కువ కేటాయింపులు చేశారు కర్ణాటకకు. దాని ద్వారా మనకు నష్టం జరుగుతుంది, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది అనమాట. అందుకని అది వార్తల్లో ఉన్నది. కాబట్టి ఆల్మట్టి అనేటువంటిది కృష్ణా యొక్క ఓకే ఎండింగ్ ప్రాజెక్ట్ అనమాట. లాస్ట్లో కర్ణాటకలో లాస్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్టు. ఆ తర్వాత మన స్టేట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నారాయణపూర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత జూరాల, ఓకే, ఆ తర్వాత శ్రీశైలం, అట్లా ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్, 1947 ఫిబ్రవరి 20న భారతదేశపు చివరి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ వేవెల్ స్థానంలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఓకే, సో భారతదేశంలో ఫిబ్రవరి 20న ఓకే చివరి వైస్రాయ్ అయినటువంటి, అంటే భారతదేశపు లాస్ట్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. ఆయన ఎవరి స్థానంలో వచ్చిందంటే లార్డ్ వేవెల్ స్థానంలో వచ్చిండు. ఓకే, ఎప్పుడు వచ్చిందంటే 1947 ఓకే ఫిబ్రవరి 20 రోజున వచ్చిండు. మరి ఎప్పుడు వెళ్ళిపోయిందంటే 19 ఓకే సో 47 జూన్. ఓకే, సో జూన్ ఐ థింక్ 21 జూన్ 21 రోజున వెళ్ళిపోయింది అనమాట. ఓకే, లార్డ్ మౌంట్ బ్యాటన్. ఓకే, ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇక్కడ నెహ్రూ ఉండనియలేదు అనమాట నేను. ఓకే, అదంతా వేరే స్టోరీ. ఓకే, రైట్. నెక్స్ట్, మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరని చెప్పేసి అన్నారు. ఓకే, తెలంగాణ తల్లి ఓకే ఆ విగ్రహాన్ని రూపొందించింది బివిఆర్ చారి. ఓకే, సో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి మనకున్నటువంటి అమరవీరుల ఓకే సో అమరవీరుల స్థూపాన్ని దాన్ని రూపొందించారంటే ఎక్కా యాదగిరి. అమరవీరుల స్థూపాన్ని ఇక్కడ ఎక్క యాదగిరి. మరి ఎక్క యాదగిరి రూపొందించినటువంటి అమరవీరుల స్థూపం ఏదైతుందో అది ఎక్కడుంది? గన్ పార్క్లో ఉంది. గన్ పార్క్ ఎక్కడ ఉంటుంది? అసెంబ్లీకి ఎదురుగా ఉంటుంది అనమాట. అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్లో అమరవీరుల స్థూపం ఉంటుంది. ఆ అమరవీరుల స్థూపాన్ని ఓకే చెక్కింది ఎవరంటే ఎక్క యాదగిరి. ఓకే, సో గుర్తుపెట్టుకోవచ్చు. కాకతీయ రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్కి మార్చింది ఎవరు? ఓకే, సో కాకతీయుల యొక్క మొదటి రాజధాని హనుమకొండ, దాన్ని వరంగల్కి మార్చారు. ఎవరంటే గణపతి దేవుడు మార్చారనమాట. ఓకే, సో అక్కడ చూసుకోవచ్చు. మరి వరంగల్ కోటను నిర్మించింది ఎవరని అడగచ్చు. వరంగల్ కోటని స్టార్ట్ చేసింది గణపతి దేవుడు, ఎండ్ చేసింది రుద్రమాదేవి అనమాట. ఓకే, స్టార్ట్ చేసింది గణపతి దేవుడు, ఎండ్ చేసింది రుద్రమాదేవి అనమాట, గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఐసిఎస్ ఓకే ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణుడైనటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరని చెప్పేసి అన్నారు? సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఇది యాజ్ ఇట్ ఈజ్ చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది క్వశ్చన్ ఇది. ఓకే, ఐసిఎస్ మళ్ళీ మీకు కూడా రావచ్చు. ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణుడైనటువంటి పాస్ అయినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో ఇవి 60 ప్రశ్నలు అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 4 to 5 క్వశ్చన్స్ రానున్నటువంటి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. దీనికి కనెక్టెడ్ అయినా రావచ్చు, డైరెక్ట్ ఇవైనా రావచ్చు. ఓకే, సో ఎట్లయినా రావచ్చు, దీన్ని ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, సో మిగతా ప్రశ్నలు మళ్ళీ ఒక పేపర్లో చూస్తాం. రైట్, జై హింద్.